పులివెందులలో జగన్ గారికి కూడా అర్థమైపోయింది, ఇక్కడ మనకు ఆధారం లేదు, ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన బెంగళూరుకి నివాసం మార్చుకున్నారు. ఇక్కడ మన తాడేపల్లి కూడా అప్పుడప్పుడు విజిటింగ్ నాయకుడిగా అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. వచ్చినాక ఏదో ఒకటి చెప్పకపోతే మళ్ళీ ఎవరు పత్రికలు పట్టించుకోరు కాబట్టి ఆ వార్తల్లోకి ఎక్కడం కోసం ఏదో ఒక ఎలిగేషన్ సృష్టించి దాన్ని కొంచెం డ్రామాటిక్గా చెబుతున్నారు. అయితే అక్కడ పులివెందుల్లో బీటెక్ రవి కొంచెం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళిపోవటం వల్ల గతంలో కూడా ఒక లేడీ ఎవరో గెలిచి మంచి ఆమె బాగా చేస్తున్నారు. దాని మీద ప్రజలకు కూడా వాళ్ళ మీద నమ్మకం కుదిరింది. చాలా గ్రామాల్లో ప్రజలు వచ్చి తెలుగుదేశంలో వాటిలో చేరిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు నిలబడతారు, మనం వీళ్ళతో ప్రయాణం కొనసాగించవచ్చు. ఆయన ఈ ఊళ్ళోనే ఉండలేదు, మనకి చేసేది కూడా ఏం లేదు, ఎప్పుడు వాడుకోవటం తప్ప.